నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. సో ఇక్కడ ప్రెసిడెంట్ అయితే ఇక్కడ ఏదో ధర్నా చేస్తున్నారు అనమాట. అది పీఈటీ వాళ్ళు అసలు ఎందుకు చేస్తున్నారు ఏంటి అనేది అయితే తెలుసుకుందాం. అసలు చెప్పండి, ఈ రోజు ఎందుకు మీరు ఇక్కడికి వచ్చి మరి లోపలికి వచ్చి మరి ధర్నా చేయడం జరుగుతుంది? ఐటీడీఏ గిరిజన సంక్షేమ శాఖలో విధులు నిర్వహిస్తున్న తెలుగు హిందీ పీఈటీ వాళ్లకు అప్గ్రేడేషన్ చేయకపోవడము, ఈ అప్గ్రేడేషన్ ప్రక్రియలో భాగంగా 4 ఐటీడీఏ పరిధిలో సుమారుగా 378 మంది వీళ్ళకి అప్గ్రేడేషన్ చేయకపోగా మరి డిఎస్సి డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో 11,000 మందికి అప్గ్రేడేషన్ చేసి వాళ్లకు ప్రమోషన్ ఇచ్చారు. మరి మేము మారుమూల ప్రాంతంలో కుటుంబంతోని పిల్ల పాపలతోని అడవిలలో రవాణా సౌకర్యం లేనటువంటి ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తూ మరి మాకు ఐటీడీఏ ప్రాంతంలోనే విధులు నిర్వహిస్తున్న అయినప్పటికీ డిఎస్సి డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్లకు ఏ జీవో అయితే ఇంప్లిమెంటేషన్ చేస్తుందో అదే జీవోని మా శాఖలో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మరి వాళ్లకు తెలుగు హిందీ పీఈటీ వాళ్లకు అప్గ్రేడ్ చేసిన తర్వాత వాళ్ళ జీవో మాకు ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు మరి మా శాఖలో 375 మంది తెలుగు హిందీ పీఈటీ వాళ్లకు అప్గ్రేడేషన్ ఎందుకు చేయట్లేదు? మేము ప్రభుత్వానికి వ్యతిరేకులం కాదు. ప్రభుత్వ అధికారులు మా అధికారులే. మా డిమాండ్ ఒకటి, ఐటీడీఏ టీచర్ల బదిలీ షెడ్యూల్లోనే ఎలాంటి షరతులు లేకుండా మాకు అప్గ్రేడేషన్ చేయాలని చెప్పేసి మా యొక్క డిమాండ్. అంటే వాళ్ళందరికీ ఎప్పుడు జరిగింది అప్గ్రేడేషన్? డైరెక్టర్ స్కూల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళకి జూన్ 13 నుండి జూన్ 20 తారీఖు లోపు అందరికీ ప్రమోషన్ ఇచ్చారు. మరి మా శాఖకి అయితే ఇంతవరకు ఇవ్వలేదు. మరి అడిగారా అండి మరి మా శాఖకి ఎందుకు ఇవ్వలేదని? మేము గత 40 రోజుల నుండి ఇదే అధికారులకు 100 అప్పీళ్లు చేసినప్పటికీ వాళ్ళు 3 నెలలు ఆగాల 2 నెలలు ఆగాల అని కాలయాపనతో మమ్మల్ని మభ్యపెడుతున్న తరుణంలో మాకు ఆగే ఓపిక లేక మా గిరిజన సంక్షేమ శాఖలో ట్రాన్స్ఫర్లు ఇంకొక 10 రోజుల్లో మొత్తం పూర్తవుతుంది. తర్వాత మాకు ఎవరు లెక్క చేయరు. కాబట్టి ఇదే బదిలీ షెడ్యూల్లోనే తెలుగు హిందీ పీఈటీ వాళ్ళకి అప్గ్రేడేషన్ చేయాలని చెప్పేసి ప్రభుత్వానికి అధికారులకు సవినయంగా విన్నవించుకుంటూ చేతులు జోడించి పాదాభివందనం చేస్తూనే ఈ బదిలీ షెడ్యూల్లోనే మాకు అప్గ్రేడేషన్ చేయని పక్షంలో కుటుంబ సమేతంగా సెక్రటరియట్ ఆమరణ దీక్ష కూరుకుంటామని చెప్పేసి సభాముఖంగా తెలియపరుస్తున్నాను.